సుఖినో భవంతు. బెనిఫిట్స్ ఆఫ్ యోగా గురించి వేదాంత మహర్షి గారి ఇంగ్లీష్ స్పీచ్, తెలుగు భావానువాదంగా పార్ట్ 1 గతంలో ఒకసారి మనం చర్చించుకున్నాము. పార్ట్ 2 అన్నది ఇప్పుడు మనం తెలుసుకుందాం. పార్ట్ 2లో మహర్షి గారు మనకి కాన్షియస్నెస్ అనగా అసలు ఏమిటి అన్నదే ఇక్కడ ప్రశ్నగా జవాబు మనకి చెప్తారు. చైతన్యము అంటే కాన్షియస్నెస్ జన్మించినప్పుడు మానవులలో భగవదంశంగా ఉంటుంది. కానీ మానవుడు తన ఇంద్రియాలన్నింటికీ దాసుడై తనలోని సత్యాన్ని మరుగున ఉంచుతున్నాడు. అంటే కండిషన్డ్ అయిపోతుంది అన్నమాట. ఉన్న చైతన్యము కండిషన్ అయిపోయింది. మాయ అనే పంచేంద్రియాల అవసరాలు మిక్కిలిగా వాడటమే మానవుల్లోని బలహీనతగా అది ఏం చేస్తుందంటే భగవదంశమైన కాన్షియస్నెస్ని మరుగున పెట్టేస్తుంది. ఇప్పుడు మన కర్తవ్యం ఏంటో చెప్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మన కర్తవ్యం ఏంటంటే కండిషన్ అయిపోయి అటువంటి దాన్ని వెలుపలికి తీసుకురావాలి అనే ఒక సంకల్పంతో మనం కృషి చేయాలి. ఎలా చేయాలి అన్న ప్రశ్న మళ్ళీ. ఇంద్రియాల అవసరాలన్నీ కూడా ఒక పరిమితిగా పద్ధతిగా వాడాలి. పాజిటివ్ థాట్స్ మాత్రమే రావాలి. ధర్మబద్ధమైన జీవిత విధానాన్ని అలవర్చుకోవాలి. ధర్మబద్ధమైన జీవిత విధానం అంటే డ్యూటీ, మొరాలిటీ అండ్ చారిటీ. డ్యూటీ అంటే బాధ్యత, మనకున్నటువంటి బాధ్యతని నిర్వర్తించడం, తల్లిదండ్రుల పట్ల, సమాజం పట్ల. అట్లాగే మొరాలిటీ అంటే ఎప్పుడు ఎవరిని ఎక్కడ మాటలతో కానీ చేతలతో కానీ శారీరకంగా కానీ బాధించకుండా ఉండడం. చారిటీ అంటే దానగుణం. ధర్మబద్ధమైన జీవితాన్ని గడపాలి. ఎప్పుడు కూడా పాజిటివ్ థాట్స్ అంటే మంచి ఆలోచనలే రావాలి. ఇంద్రియాలకు ఉన్న అవసరాలని పరిమితిగా పద్ధతిగా వాడుకోవాలి. మనసుని ఎప్పుడు ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఇవన్నీ పర్ఫెక్షన్ అంటే పరిపూర్ణత అనే మన గమ్యానికి మనం చేరుకోవడానికి సున్నితమైన ఉన్నతమైన మార్గాలు. ఈ రకంగా మనలోని ఫ్రాక్షనల్ జ్ఞానం అంటే అంశమాత్రంగా ఉన్న జ్ఞానాన్ని పరిపూర్ణ జ్ఞానంగా అంటే టోటాలిటీ ఆఫ్ కాన్షియస్నెస్గా మలుచుకోవాలి. జీవితంలో అటు ప్రకృతితో, ఇటు శరీరంతో మరియు మైండ్ అనే మనసుతో సామరస్యం ఏర్పడాలి అంటే పైన చెప్పిన వాటికి అనుకూలమైన ప్రవర్తనని అలవర్చుకోవాలి. దీన్ని ఏమంటారంటే లా ఆఫ్ నేచర్ అంటారు. లా ఆఫ్ నేచర్ అంటే ప్రకృతి ధర్మానికి అనుగుణంగా మన పనులు ఎప్పుడూ కూడా ఒక పర్టిక్యులర్ రిథంలో అంటే ఒక పర్టిక్యులర్ క్రమమైన పద్ధతిలో ఉండి తీరాలి. అలా గనక మనం ప్రవర్తించగలిగితే, పైన చెప్పినవన్నీ చక్కగా ఫాలో అవ్వగలిగితే క్రమక్రమంగా కాన్షియస్నెస్ అనే జ్ఞానము విశ్వమంతటా ఎలా లయబద్ధంగా పనిచేస్తుందో మనకు అర్థం అవ్వగలదు. ఇప్పుడు మహర్షి గారు ఏం చేస్తున్నారంటే శక్తి కణము అనబడే ఎనర్జీ పార్టికల్ గురించి డీటెయిల్గా మనకి చెప్తారు. పరబయలు అనే బ్రహ్మంలో కాన్షియస్నెస్ ఉన్నది పరిపూర్ణంగా. శుద్ధ పరబయలులో పూర్ణత్వము, మహాశక్తి, కాలము, జ్ఞానము లక్షణాలు అంతర్లీనంగా అమరి ఉన్నాయి. ఇప్పుడు మహర్షి గారు చెప్తున్నారు శక్తి పరమాణువు యొక్క ఫంక్షనల్ విధానాన్ని, అది పనిచేసే విధానాన్ని చెప్తున్నారు. ప్రతి పార్టికల్కి అంటే ప్రతి
పరమాణువుకి ప్యాటర్న్, ప్రెసిషన్, రెగ్యులారిటీ ఉంటాయి. తెలుగులో స్థితి, గతి, క్రమము అంటారు. స్థితి అనగా దాని యొక్క నిర్మాణం, అది ప్యాటర్న్ అన్నమాట స్థితి అంటే. ప్రెసిషన్ అనగా దాని యొక్క పనితనము, అంటే చేసే ఫంక్షన్, ఫంక్షనల్ ఆర్డర్ అంటారు. వర్కింగ్ ఆర్డర్ ఆఫ్ ఫంక్షన్ని ఇక్కడ ప్రెసిషన్ అంటే గతిగా మనకు తెలియజేస్తున్నారు. తర్వాత మూడోది క్రమము అనే దాని గురించి చెప్పడం ఏంటంటే, దాన్ని ఇంగ్లీష్లో రెగ్యులారిటీ అన్నాం కదా. ఈ రెగ్యులారిటీ అంటే ఉదాహరణగా తీసుకుని చెప్తే ఇంకా బాగా అర్థమవుతుంది. ఇప్పుడు ఒక మామిడి చెట్టుకి ఒక విత్తనం మనం నాటామనుకోండి, అది విత్తనం నాటితే మొలక స్టార్ట్ అవ్వడం ప్యాటర్న్, స్థితి అన్నమాట. అది నెమ్మదిగా పెరిగి పెద్దదవుతూ ఆకులు, కొమ్మలు అవి రావడం అన్నది ప్రెసిషన్. తరువాతది రెగ్యులారిటీ. రెగ్యులారిటీ అన్నది ఇక్కడ ఏంటంటే, ఆ చెట్టుకు ఉన్నటువంటి పండు పువ్వు కాయగా మారి, కాయ పండుగా మారి, పండు వివిధ రకాలైన రుచులని అందిస్తూ పెరిగి పెద్దదై క్రమక్రమంగా దాని టైం అయిపోయిన తర్వాత కృషించి నశించిపోవడం, ఇది రెగ్యులారిటీ. అంటే మామిడి చెట్టు విత్తనాన్ని ఎందుకు తీసుకున్నారంటే, మామిడి చెట్టు విత్తనంలో అనేక శక్తి పరమాణువులతో కలిసి ఆ విత్తనం తయారైంది. మామిడి చెట్టు తయారైంది ఆ రకంగానే దాని విత్తనంలో కూడా ఆ లక్షణాలన్నీ ఉంటూ అలాగే అది ఉందన్నమాట. కాబట్టి ఆ విత్తనమే చెట్టుగా మారడానికి ప్యాటర్న్ అని, అది పెరిగి పెద్దదవడానికి ప్రెసిషన్ అని, ఆ చెట్టుకున్న కాయ కానీ పండు కానీ దాని వివిధ రకాలైన రుచులు అందిస్తూ, పచ్చిగా ఉన్నప్పుడు పులుపు, పండినప్పుడు తీపి అనే రుచులు అందిస్తూ క్రమక్రమంగా పెరిగి ఆ తర్వాత నెమ్మదిగా కృషించుకోవడం అనేది రెగ్యులారిటీ అని ఉదాహరణతో సహా మనకి ఇక్కడ తెలియజేశారనమాట. ఈ మూడు కూడా ప్యాటర్న్, ప్రెసిషన్, రెగ్యులారిటీలు కాన్షియస్నెస్ అనబడే జ్ఞానంలో మొదటి అంశాలుగా ప్రాణం లేని వాటిలో ఉంటాయి. వాటిలో ఈ ప్యాటర్న్, ప్రెసిషన్, రెగ్యులారిటీ మొదటి దిశగా కాన్షియస్నెస్ అనబడే జ్ఞానం ఉంటుంది. తర్వాతది లివింగ్ బీయింగ్స్ని తీసుకుంటున్నారు, అంటే ప్రాణులు అన్నమాట. ప్రాణుల్లో కూడా ఈ మొదటి దశ అయినటువంటి ప్యాటర్న్, ప్రెసిషన్, రెగ్యులారిటీ ఉంటాయి. కాబట్టి ప్రాణులు అనబడే ఒక చిన్న క్రిమి కీటకాలు కానీ, మానవుడు కానీ విత్తు అనబడే జైగోటు నుంచి జన్మ తీసుకోవడం ప్యాటర్న్ లాగా, పెరిగి పెద్దవాళ్ళు అవడం ప్రెసిషన్ లాగా, ఆ తర్వాత వాళ్ళ ప్రాపంచిక ధర్మాలు పాటిస్తూ, కుటుంబ ధర్మాలు పాటిస్తూ, జ్ఞానాలు అవి ఏదైతే చేసుకుంటూ నెమ్మదిగా జీవితాన్ని వృద్ధాప్యంలోకి వెళ్ళి ముగించేయడం, అది రెగ్యులారిటీ అనేది దాని కింద రావచ్చు. కాబట్టి ప్రాణుల్లో కూడా ప్యాటర్న్, ప్రెసిషన్, రెగ్యులారిటీ మూడు ఉంటాయి. ఇవే కాకుండా ప్రాణుల్లో కాన్షియస్నెస్ యొక్క రెండవ దశ కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది. ఆ రెండవ దశకి ఎట్లా ఉంటుందంటే, 3 స్టేజెస్ ఉంటాయి అక్కడ కూడా. మొదటి దశకి కాన్షియస్నెస్ అనబడే మొదటి దశకి ప్యాటర్న్, ప్రెసిషన్, రెగ్యులారిటీ ఉన్నట్టే, రెండవ దశకి కూడా కాగ్నిషన్, ఎక్స్పీరియన్స్ అండ్ డిస్క్రిమినేషన్ అనే 3 లక్షణాలు ఇక్కడ కూడా కనిపిస్తూ ఉంటాయి. కాగ్నిషన్ అంటే ఏంటంటే, ఒక వస్తువుని చూసినప్పుడు దాని ఆకారము మనం ఫీల్ అవ్వడం, దీన్నే కాగ్నిషన్ అంటారు. ఎక్స్పీరియన్స్ అనే రెండోది ఏంటంటే, దాన్ని అనుభవించడం. ఏ రకంగా అనుభవిస్తాము? ఎగ్జాంపుల్కి ఇప్పుడు కాఫీని తీసుకుంటాం, రుచి బాగుంది. అట్లాగే ఒక పండు తిన్నాము, రుచి బాగుంది. ఒక వేప పువ్వులు నవలవలసి వచ్చింది, చేదుగా ఉంది. ఇవి మనకి అనుభవాలు అన్నమాట. ఇంద్రియాల ద్వారా మనం చూసిన వాటికి, విన్న వాటికి, స్పర్శించిన వాటికి మనకి ఎటువంటి అనుభవం కలుగుతుందో, ఈ అనుభవాలన్నీ కూడా మనం అనుభవించడం, దీన్నే ఎక్స్పీరియన్స్ అంటారు.
ఈ అనుభవాలలో అన్నీ వెళ్ళి ముద్రలుగా జీవధాతు కేంద్రంలో పడుతూ ఉంటాయి. మళ్ళీ ఎప్పుడైనా మనం కాఫీని తాకపోయినా కూడా ఓ కాఫీ రుచి ఇట్లా ఉందని, పంచదార తినకపోయినా పంచదార రుచి తీయగా ఉందని ముద్రలల్లే జీవధాతు కేంద్రంలో ఉంటాయి. కాబట్టి అది తిరిగి మనం గుర్తు తెచ్చుకుంటాం అది ఈ రకంగా ఉంది అని. ఇక్కడ ఉదాహరణగా మనకి ఎక్స్పీరియన్స్ అంటే ఏమిటో చెప్పారనమాట. అట్లాగే మూడోది డిస్క్రిమినేషన్, తేడాను గమనించడం. ఏ తేడాన్ని గమనిస్తాము? ఈవేళ ఒక ఆవును చూసాము, ఇది తెల్లగా ఉంది. రేపు ఇంకొక ఆవును చూడడం తటస్థిస్తోంది, ఇది నల్లగా ఉంది. మొదటి ఆవుకి తోక కొంచెం పొడుగ్గా ఉంది, రెండవసారి చూసిన దానికి పొట్టిగా ఉంది. మొదటి ఆవు 4 లీటర్లు పాలు ఇస్తుంది, రెండో ఆవు 3 లీటర్లే ఇస్తుంది. ఈ రెండింటికి ఉన్న తేడాన్ని గుర్తించడం, దీన్ని డిస్క్రిమినేషన్ అన్నారు. ఈ కాన్షియస్నెస్ రెండవ దశగా కాగ్నిషన్, ఎక్స్పీరియన్స్ అండ్ డిస్క్రిమినేషన్ 3 కూడా ఉంటాయన్నమాట. అనుభూతి, అనుభవము, విచక్షణ, తెలుగులో వీటి పేర్లు. స్థితి, గతి, క్రమం ఉంటాయి. అనుభూతి, అనుభవము, విచక్షణ, ఈ 3 కూడా ఉంటాయి. ప్రాణం లేని వాటిల్లో ఉండేవి మొదటి 3. ఇప్పుడు ప్రాణుల్లో ఆ 3, ఈ 3, 6 ఉన్నాయి. ఈ ఫస్ట్ కాన్షియస్నెస్ దశ, రెండవ కాన్షియస్నెస్ దశ కాకుండా మానవుడిలో 3వ కాన్షియస్నెస్ దశ కూడా ఉంటుంది. ఇది ఒక మానవుడికే ఉంటుంది, మిగతా అన్ని ప్రాణులకి ఉండదు. ఇందాక చెప్పినప్పుడు ఈ కాగ్నిషన్, ఎక్స్పీరియన్స్ అండ్ డిస్క్రిమినేషను ప్రాణులందరికీ ఉంటాయి. అచరాల్లో ఓన్లీ ప్యాటర్న్, ప్రెషన్, రెగ్యులారిటీయే. కానీ మానవుడి వరకు వచ్చేసరికి కాన్షియస్నెస్ 3వ దశ ఉంటుంది. మొదటి 2 ఉంటాయి, 3వ స్టేజ్ కూడా ఉంటుంది. దీన్ని రియలైజేషన్ అంటారు, అంటే ఆత్మజ్ఞానాన్ని పొందడం. రియలైజేషన్ ఆఫ్ సెల్ఫ్ అంటే ఆత్మజ్ఞానం అన్నమాట. మానవుడు తనలోని చైతన్యమైన భగవంతుణ్ణి తనే గుర్తించుట. మనిషిలోనే చైతన్యం ఉంది, అదే కాన్షియస్నెస్, మనిషిలో అది ఉంది. మానవుడు తనలో ఉన్న జ్ఞానాన్ని, తనలో ఉన్న భగవశక్తిని తనే గుర్తించాలి. ఇదే ఆత్మజ్ఞానం అన్నమాట. దీన్నే రియలైజేషన్. ఈ 3 అంటే ప్యాటర్న్, ప్రెషన్, రెగ్యులారిటీ, కాగ్నిషన్, ఎక్స్పీరియన్స్, డిస్క్రిమినేషన్ ప్లస్ రియలైజేషన్, ఆత్మజ్ఞానాన్ని పొందడం. మానవులో 6 ఉంటాయి. మొదటి 3, తర్వాత 3 ఉన్నాడు. ఈ ఆత్మజ్ఞానాన్ని పొందడం అనే రియలైజేషన్ కూడా ప్యాటర్న్, ప్రెషన్, రెగ్యులారిటీ 3గా ఉన్నట్టు మొదటి దశలో, రెండవ దశలో కాగ్నిషన్, ఎక్స్పీరియన్స్, డిస్క్రిమినేషన్ 3గా ఉన్నట్టు ఇది కూడా 3 రకాలుగా ఉంటుందన్నమాట. మొదటిది పెరిఫెరల్ కాన్షియస్నెస్, రెండవది మిడిల్ కాన్షియస్నెస్, మూడవది ఇన్ఫినిట్ కాన్షియస్నెస్. పెరిఫెరల్ కాన్షియస్నెస్ అంటే ఇది మామూలుగా మైండ్ పనిచేసే విధానం. మైండ్ ద్వారానే కదా మన ఇంద్రియాలన్నీ పనిచేస్తాయి. చెవి, కన్ను, ముక్కు అవి ఏవైతే చూస్తున్నాయో, వింటున్నాయో, రుచి చూస్తున్నాయో వాటి అనుభవాలన్నీ పొందడం అన్నమాట. చర్మము, చెవి, కన్ను, ముక్కు, నాలిక అన్నీ గ్రహిస్తున్న ఈ అనుభూతులన్నీ కూడా మైండ్ ద్వారానే జరుగుతాయి. కాబట్టి దీన్ని పెరిఫెరల్ కాన్షియస్నెస్ అన్నారు. సూపర్ఫిషియల్గా మన మైండ్ ద్వారా మన జీవకాంతరంగాన్ని మన శరీరం నుంచి బయటికి పంపించి మనం చూడడం, స్పర్శించడం, ఇది పెరిఫెరల్, సూపర్ఫిషియల్గా ఉన్న కాన్షియస్నెస్ అన్నమాట. రెండవది ఇంద్రియాల ద్వారా ఏదైతే గ్రహిస్తున్నామో, అంటే ఇందాక చెప్పుకున్నట్టు మనం ఒక వస్తువు తిన్నప్పుడు అది తీయగా ఉందనే అనుభూతి, ఒక శబ్దం విన్నప్పుడు ఇది గట్టిగా ఉందనే అనుభూతి, శరీరానికి స్పర్శకి బాగా కోల్డ్ వేవ్ వచ్చింది అనే అనుభూతి. ఈ అనుభూతులన్నీ క్రమక్రమంగా జీవకాంత తరంగం ద్వారా మనలో ప్రవేశించి ఆత్మలో అంటే జెనెటిక్ సెంటర్లో ముద్రితమగుట. అది రెండవది అన్నమాట, రెండవ దశ. మిడిల్ కాన్షియస్నెస్ అన్నారు దీన్ని. మూడవ దశ ఇన్ఫినిట్ కాన్షియస్నెస్ అన్నారు. నాశనరహితమైన భగవంతుడు. ఇక్కడ భగవంతుని గురించి తెలుసుకుని చేసే ప్రయత్నం. ఆ ప్రయత్నంలో ఏం చేస్తారు? నేను ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాను, ఈ పార్టికల్ అనబడే శక్తి పరమాణువు ఏంటి, అది ఎక్కడిది, ఎలా తయారైంది, దాని యొక్క పుట్టుక ఎక్కడ,
శక్తి కణాలు అనబడే ఈ పార్టికల్స్ అన్నీ కూడా కలిసి అణువులుగా మారి అణువులన్నీ పంచభూతాలుగా మారాయి అని మనకి సైన్స్ చెబుతోంది. ఇదేంటి, ఇది ఎట్లా జరుగుతోంది అనేది తెలుసుకోవాలని ఒక కుతూహలం రావడం. ఈ రకంగా వెనక్కి తవ్వుకుంటూ వెళ్ళి ఈ అణువు ఎక్కడ నుంచి వచ్చింది, అణువులో శక్తి కణాలు ఉన్నాయి, శక్తి కణాలు ఎక్కడి నుంచి వచ్చాయి, శుద్ధ పరమాణు యొక్క మొదటి తన్మాత్రగా ఏర్పడ్డాయి అనే భావనలతో వెనక్కి తవ్వుకుంటూ వెళ్ళి శక్తి కణాల యొక్క పుట్టుక స్థానాన్ని గుర్తించటం. యూనిఫైడ్ ఫోర్స్ అనే స్టాటిక్ స్టేట్ అదే, తనలోని ప్రాణాన్ని అదే సోల్ అని అదే సెల్ఫ్ అని తనకి తనే రియలైజ్ చేయడం, ఇదే ఇన్ఫినిట్ కాన్షియస్నెస్. ఇది మానవుని ఆరో జ్ఞానేంద్రియం ద్వారానే జరుగుతుంది. ఈ తవ్వుకుంటూ వెనక్కి వెళ్ళి నేను భగవంతుడి అంశనే అని తెలుసుకోవడం, నేను ఎవరిని ప్రశ్నించుకోవడం అన్నది ఆరో జ్ఞానేంద్రియం ద్వారానే జరుగుతుందని చెప్తున్నారు. ఆరో జ్ఞానేంద్రియము ఒక మానవుడికే ఉంటుంది, మిగతా ప్రాణులకు లేదు. ఇది కాన్షియస్నెస్ యొక్క 3వ స్టేజ్. ఈ 3 కలిపి 3వ స్టేజ్. 1 పెరిఫెరల్ కాన్షియస్నెస్, 2 మిడిల్ కాన్షియస్నెస్, 3 ఇన్ఫినిట్ కాన్షియస్నెస్. 3 కలిసి 3వ దశ అన్నమాట. ఇక్కడ గుర్తించవలసింది ఏంటంటే అసలు కాన్షియస్నెస్ అంటే ఏంటి? జ్ఞానము, చైతన్యం. అదే భగవంతుని యొక్క అంశ. మొదట్లో పార్ట్ 1లో చెప్పుకున్నాం కదా, ప్రతి శక్తి పరమాణు కేంద్రంలో బ్రహ్మము బిందు రూపంలో ఉండి శక్తి పరమాణువుల చుట్టూ జరుగుతున్న అన్ని వ్యవహారాలని ఆకర్షిస్తూ ముద్రలుగా ముద్రించబడుతూ తనలోనే ఉంచుకుంటాయి. దానినే కాన్షియస్నెస్ అంటారు, చైతన్యం అని అంటారు. అదే బ్రహ్మము, ఆ శక్తి కణం కేంద్రంలో ఉన్న చిన్న బిందు రూపంలో ఉన్న బ్రహ్మము అనబడే కాన్షియస్నెస్ అచరాలన్నింటిలో అంటే ప్రాణం లేని వాటిల్లో ప్యాటర్న్, పొజిషన్, రెగ్యులారిటీగా ఉంటుంది. అదే చైతన్యము ప్రాణులలో మానవుడితో సహా ప్యాటర్న్, పొజిషన్, రెగ్యులారిటీతో పాటు 2వ దశ అయిన కాగ్నిషన్, ఎక్స్పీరియన్స్ అండ్ డిస్క్రిమినేషన్ రూపంలో కూడా ఉంటుంది. మానవుడికి 6వ ఇంద్రియం ఉంది కాబట్టి ఒక్క మానవుడు ఒక్కడిలోనే ఈ 3వ దశ అనబడే పెరిఫెరల్ కాన్షియస్నెస్, మిడిల్ కాన్షియస్నెస్, ఇన్ఫినిట్ కాన్షియస్నెస్ అనబడే ఈ చైతన్యము భగవశక్తి 6వ ఇంద్రియం ద్వారా మానవుడిలో కూడా ఉంది. దాని ద్వారానే మానవుడు వెనక్కి తవ్వుకుంటూ వెళ్ళి తను ఎక్కడి నుంచి వచ్చాడు, తన ఆర్జిన్ ఏంటి, తన పుట్టుక స్థానం ఏంటి అనే దశలకి వెళ్ళి అక్కడ బ్రహ్మస్థానంలో ఉండి బ్రహ్మము యొక్క మొదటి తన్మాత్రగా తయారైన ఆ చిన్నారి శక్తి కణమే నేనే బ్రహ్మాన్ని అనే ఒక సత్యాన్ని తెలుసుకోవడమే ఇన్ఫినిట్ కాన్షియస్నెస్గా 6వ ఇంద్రియం ఉన్న మానవుడికి అందుబాటులో ఉంది అని ఇక్కడ మహర్షి గారు మనకి తెలియజేశారు. ఇప్పుడు చెప్తున్నారు, ఈ మానవుడికిట జన్మ తీసుకుని శిశువుగా ఉన్నప్పటి నుంచి పెరిగి పెద్దవాడు అవుతున్న కొద్దీ సరి అయిన మార్గం చూపించి భగవంతుని వైపుగా కాన్షియస్నెస్ అంటే ఏమిటి, భగవంతుడు అంటే ఏంటి, దాన్ని ఎలా రియలైజ్ చేయాలి, పర్ఫెక్షన్ అంటే ఏంటి, పరిపూర్ణత ఎలా పొందాలి, ఇలాంటి అవసరం మానవ జీవితానికి ఎంతవరకు ఉంది అనే ఒక కరెక్ట్ పాత్లో శిశువు దశ నుంచే మానవుడిని మళ్ళించాలి. అలా మళ్ళిస్తేనే అతని జీవితం సక్సెస్ఫుల్గా, సంతోషదాయకంగా, ఆనందదాయకంగా మానవ జీవితమైన గమ్యంలోకి వెళ్ళగలుగుతాడు. ఆ రకమైన డైరెక్షన్స్ కనుక ఇచ్చే అవకాశం చిల్డ్రన్ పట్ల, పెద్దవాళ్ళకి కానీ, జ్ఞానులకు కానీ, టీచర్స్కి కానీ లేనప్పుడు ఈ పిల్లలు ఏం చేస్తారంటే రాంగ్ డైరెక్షన్లో మెటీరియలిస్టిక్గా తయారైపోతారు. ఈ మెటీరియలిస్టిక్ వాటిలోకి వెళ్ళామంటే ఏమనిపిస్తుంది, నాకు ప్రాపర్టీ కావాలి, నాకు మనీ కావాలి, నాకు ఇల్లు కావాలి, నాకు భార్య కావాలి, నాకు స్త్రీ లోలత్వం కావాలి, కోట్ల ఆస్తులు కావాలి, ఎన్నో బ్యాంకు డిపాజిట్లు కావాలి. మెటీరియల్గా డెవలప్ అవుతూ వెళ్ళిపోతుంటే
ఇన్ఫినిట్ కాన్షియస్ వైపుగా టర్న్ అవ్వలేడు. మానవుడి గోల్ ఏంటి? ఇన్ఫినిట్ కాన్షియస్నెస్గా టర్న్ అవ్వడమే. ఆ గోల్కి రీచ్ అవ్వడానికి అవకాశము ఏర్పడదు. మెటీరియలిస్టిక్ వరల్డ్లోకి వెళ్ళిపోతాడు. కాబట్టి పేరెంట్స్ కానీ, టీచర్స్ కానీ, జ్ఞానులు కానీ, తత్వవేత్తలు కానీ ఈ చిన్నపిల్లలకి పెరిగి పెద్దవాళ్ళు అవుతున్న కొద్దీ వాళ్ళని ప్రాపర్ వేలో గైడ్ చేసి మంచి దారిలో నడిపించే ప్రయత్నం చేస్తే సొసైటీ బాగుపడుతుంది. అదర్వైజు సొసైటీలో మనుషులు అనేక రకాల యాంగిల్స్లో నక్సలైట్స్గా కానీ, రాడికల్స్గా కానీ పాడైపోవడానికి అవకాశాలు ఏర్పడతాయి. అలా చేయకుండా ప్రాపర్ డైరెక్షన్ ప్రజెంట్ పిల్లలకి ఫ్యూచర్ బాగుండే ప్రయత్నము చేయవలసిన బాధ్యత నాన్నలకి, పెద్దలకి, పేరెంట్స్కి ఉందని చెప్తున్నారు. తర్వాత మహర్షి గారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్న పార్ట్ ఏంటంటే, మానవుడు తన జీవితంలో ప్రకృతితో, సోల్తో అంటే ఆత్మతో, బాడీ అంటే శరీరంతో మసలుకొనే విధానము చాలా సామరస్యంగా, సవ్యంగా ఉండాలి. గాడ్ కాన్షియస్నెస్ అనబడే చైతన్యంతో పరిపూర్ణత అనే పర్ఫెక్షన్ వైగా మానవుడు వెళ్ళాలంటే మానవుడికి ఏముండాలి? ప్రకృతితో సామరస్యం ఉండాలి, సోల్ అనబడే ఆత్మతో ఉండాలి, శరీరంతో ఉండాలి. ఈ రకంగా సామరస్యం సంపాదించుకోగలగాలి మానవుడు. అది ఎక్కడి నుంచి లభిస్తుంది? నువ్వు యోగా నుంచే లభిస్తుంది. యోగా అభ్యసించగలిగినప్పుడే యోగాలోనే ఈ 4 రకాలుగా ఆడితేరగల అవకాశం నీకు ఏర్పడుతుంది. నేచర్ అండ్ సోల్ హార్మనీ అంటే ఏంటి? ప్రకృతితో హార్మనీ అంటే ఏంటి? సోల్ అనే ఆత్మకి అక్కడ చెప్తున్నారు. ఇది 4 యాంగిల్స్లో ఉంటుందని చెప్తున్నారు. హార్మనీ అంటే సామరస్యము, సోల్ అండ్ మైండ్ అది ఒకటనమాట. ఇంకోటి సామరస్యము, సోల్ అండ్ బాడీ, ఆత్మ శరీరము. మూడోది సామరస్యము, బాడీ అండ్ నేచర్ అంటే శరీరము, ప్రకృతి. నాలుగోది హార్మనీ విత్ కాన్షియస్నెస్ అండ్ టోటాలిటీ, నీలో ఉన్న లేశమాత్రమైన కాన్షియస్నెస్ని టోటల్ కాన్షియస్నెస్లో కలిపేయడానికి కావాల్సినటువంటి హార్మనీ ఉండాలి. ఈ 4 దశలు ఎక్కడ లభిస్తాయని చెప్తున్నారు? యోగా అధ్యయనం చేసే వాళ్ళకి యోగాలోనే అవి లభ్యమవుతాయి. ఈ 4 రకాల సామరస్యాలు సాధన చేయుట, అంతేకాకుండా జీవన సరళిలో వాటిని ఆచరించాలి. అప్పుడే మనకి ఆనందదాయకమైన జీవితం ఏర్పడుతుంది. దీనినే యోగా అన్నారు. ఈ విధంగా అందరూ యోగా అన్నది జీవితానికి చాలా అవసరమని గుర్తించాలి. అనవసరమైన విధానానికి జీవితంలో పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి మోర్ అంటారు మహర్షి. ఇక్కడ నాకు అంత కావాలి, ఇంత కావాలి, ఇది కావాలి, అది కావాలని ఆశపడితో ముందుకు వెళ్ళకుండా జాగ్రత్తగా తన జన్మ ఏమిటో, తన జన్మ ధ్యేయం ఏమిటో తెలుసుకుంటూ ఈ పైన చెప్పినటువంటి సామరస్యాలు 4 జీవితంలో యోగా ద్వారా అలవరుచుకుంటూ ఉండే విధానాన్ని సైన్స్ ఆఫ్ యోగా అని కూడా అనొచ్చు. ఇదే శాస్త్రం అన్నమాట. యోగాలో ఉన్న శాస్త్రం ఏంటి? యోగా అనబడే శాస్త్రం ఏంటి? ఈ 4 పట్ల సామరస్యంగా ఉండడం, తద్వారా పరిపూర్ణత పొందడానికి ప్రయత్నాలు చేయడం. ఇక్కడ ఉదాహరణ చెప్తున్నారు. నడవలసిన తీరు అనమాట. మానవుడు ఎలా నడవాలో తీరు చెప్తున్నారు. ఇప్పుడు 2 అంతస్తుల మేడ ఒకటి ఉంటుంది. గ్రౌండ్ ఫ్లోర్కి దిగి రావాలి. ఏం చేయాలి? మధ్యలో స్టెప్స్ ఉంటాయి. క్రమక్రమంగా ఒక్కొక్క స్టెప్ దిగుతూ 2 అంతస్తుల నుంచి మొదటి అంతస్తుకు రావాలి. మొదటి అంతస్తు నుంచి క్రమక్రమంగా స్టెప్స్ అన్ని దిగుతూ గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చేసేయాలి. అంతేగాని ఒకసారి దూకుతూ 2 నుంచి గ్రౌండ్ ఫ్లోర్కి రాలేం కదా. అలా రాబట్టి కాళ్ళు చేతులు విరగడమే తప్ప వెనకనే లాభం లేదు. ఇదే విధంగా ఈ ఫిలాసఫీ ఉంది చూసారా, తత్వవేత్త చెప్తున్న ఫిలాసఫీ మనకి ఇంతవరకు మనకి చెప్పిన దాన్ని అంతా కూడా వేదాంత మహర్షి గారి ఫిలాసఫీ, తత్వజ్ఞానము. ఈ జ్ఞానాన్ని నేర్చుకోవడానికి అంటే యోగా అనబడే సైన్స్లో ప్రవేశించి యోగాని అభ్యసించాలంటే ఈ బాడీతో సామరస్యము, నేచర్తో సామరస్యము, కాన్షియస్నెస్తో సామరస్యము, మైండ్తో సామరస్యము యోగా ద్వారా పొందాలి అంటే
నువ్వు ఒకసారి 2 అంతస్తుల మేడ నుంచి రోడ్డుకు దూకినట్టు కాకుండా ఒక్కొక్క స్టెప్కు దిగుతూ వచ్చినట్టు ఈ తత్వశాస్త్రంలో ఉన్నటువంటి అనేక అంశాలని ఒక క్రమమైన పద్ధతిలో ఒకదాని తర్వాత ఒకటి అనుభవజ్ఞుడైన గురువు సహాయంతో అధ్యయనం చేయాలి. స్టెప్ బై స్టెప్ మెట్లు దిగినట్టు ఆచరణ చేయడం అంటే అది ఒక సాధన. ఆ సాధనా విధానము గురువు యొక్క అనుమతితో ఆయన సహాయంతో చేయాలి కదా. అది ఎలా ఉంటుందంటే, ముందుగా మీరు ఈ స్కై యోగాలో అంటే సులభతర కుండలిని యోగాలో ఉన్న శారీరక వ్యాయామాలు నేర్చుకోవాలి. వీటి వలన శరీరంలో ఉన్న రుగ్మతలు కొంతవరకు తొలగుతాయి. తదుపరి 2వ సాధనగా ఆత్మపరిశీలన చేయాలి. ఆత్మపరిశీలన వల్ల మానవునిలో ఉన్న కోపము, కోరిక, ఆలోచన, చింతలు వలన కలిగే నష్టాలు తగ్గి శీల నిర్మాణము బాగా జరుగుతుంది. తదుపరి దీక్షలు తీసుకోవాలి. గురువు అనుమతితో, అనుజ్ఞతో ఈ దీక్షలను నేర్చుకోవడం చాలా అవసరం. ముందుగా ఆజ్ఞ, తరువాత శాంతి, తదుపరి తుర్యాతీత దీక్షలు ఒక క్రమ పద్ధతిలో నేర్చుకోవాలి, సాధన చేయాలి. ఆజ్ఞ ధ్యాన సాధన వలన మనోవేగ తరంగాలు బీటా దశ నుండి ఆల్ఫా దశకు మారతాయి. అనగా మానసిక అలజడితో ఉన్నటువంటి 40 సంఖ్య నుంచి ప్రశాంతతనిచ్చే 13, 12 సంఖ్యకి మనోవేగ తరంగాలు దిగుతాయి. తదుపరి సాధన శాంతి ధ్యానము. శాంతి ధ్యానము కూలెంట్ ప్రాసెస్ అంటారు. అంటే చలువ చేస్తుంది, చల్లదనాన్ని అందిస్తుంది. ఆజ్ఞాన వలన కలిగినటువంటి మనోవేగ తరంగాలు శాంతి ధ్యానంలో మెయింటైన్ అవుతాయి, జారిపోకుండా అక్కడ మెయింటైన్ అవుతూ ఉంటాయి. తదుపరి తురియ ధ్యానం చేయాలి. సాధన రూపంలో తురియ ఆచరించడం వలన మనోవేగ తరంగాలు నెమ్మదిగా క్రమక్రమంగా ఆల్ఫా దశ నుండి తీటా దశకి దిగుతాయి. తీటా అనగా 3, 4 వేగంలో మాత్రమే ఉంటాయి ఒక సెకండ్కి. ఇక్కడ ప్రశాంతత అధికంగా కలుగుతుంది. తదుపరి తుర్యాతీత ధ్యానము సాధన చేయాలి. ఈ సాధన వలన మన మనోవేగ తరంగాలు తీటా నుంచి డెల్టా దశలో ప్రవేశిస్తాయి. అనగా 1 లేదా 0, 0 to 1 దశలో ఉంటాయి. ఈ ధ్యానము వలన మానవుని యొక్క గోల్ అనబడే గమ్యమైన భగవత్ సన్నిధానానికి చేరే ఏర్పాటులో ఉన్నటువంటి మార్గము సుగమము అయి సులభమై అడ్డంకులేమీ లేకుండా ఏర్పడుతుంది. మరికొన్ని ధ్యానాలు ఉన్నాయి. పంచేంద్రియ ధ్యానము చేయడం వల్ల ఇంద్రియ లోలత్వం తగ్గి ఇంద్రియాలన్నీ కూడా కంట్రోల్లోకి వస్తాయి. అదే రకంగా 9 సెంటర్ ధ్యానము సాధన చేయడం వల్ల వెన్నెముకలో ఉన్న 7 చక్రాలలో ఉన్నటువంటి అడ్డంకులు, నెగటివిటీ క్రమక్రమంగా కరిగి కుండలిని మూలాధారం నుంచి భగవత్ సన్నిధానానికి చేరే మార్గంలో ఉన్నటువంటి లోపాలు, అడ్డంకులు క్రమక్రమంగా తొలగించబడతాయి. తదుపరి నిత్యానంద ధ్యానము చేయడం వలన అనిర్వచనీయమైనటువంటి ఒక ఆనందం కలుగుతుంది. దాన్ని బ్లిస్ అంటారు. ఈ బ్లిస్ అనుభవంలోకి వచ్చిన తర్వాత మానవ జీవితంలో మానవుడికి ఇంతకు మించిన ఆనందము ఏమీ లేదు, ఇది చాలు అనే ఒక సంతృప్తి ఏర్పడుతుంది. చివరిగా బ్రహ్మజ్ఞాన ధ్యానం ఉంటుంది. దాని వలన హూయామై అనే ఒక ప్రశ్న వేసుకుని, నేనే భగవంతుణ్ణి, అహం బ్రహ్మస్మి నేనే, నాలో ఉన్నవి చిన్నారి శక్తి కణాలే, ప్రాణశక్తి కణాలు, ఇవి పంచభూతాలలో ఉండి నాకు అందేయి, ఇవి అణువులలో ఉండి నాకు అందేయి, ఇవి భగవంతుని మొదటి తన్మార్పుగా ఉన్నటువంటి చిన్నారి నాశనరహితమైనటువంటి ఈ శక్తి కణమే ప్రాణశక్తి కణంగా నాకంది నన్ను భగవత్ సాన్నిధ్యానికి తీసుకువచ్చింది.
అహం బ్రహ్మస్మి అంటే నేనే బ్రహ్మనై ఉన్నాను, నేనే శక్తి కణాన్నై ఉన్నాను, నేనే అణువుల రూపంలో ఉన్నాను, నేనే పంచభూతాల రూపంలో ఉన్నాను. ఈ విశ్వంలో ఉన్న సకలము భగవత్ స్వరూపాలే, నా సాటి మానవుడు భగవత్ స్వరూపుడే, నా చుట్టూ ఉన్న ఈ చరాచర విశ్వమంతా భగవత్ స్వరూపమే అనే ఒక సత్యాన్ని గ్రహించి అహం బ్రహ్మస్మి అనే ఒక కంక్లూషన్కి రావడం అన్నది జరుగుతుంది. మేడమెట్లు క్రమక్రమంగా దిగి రావడం అనే పద్ధతిగా గురువు యొక్క అనుమతితో అనుజ్ఞతో ఈ సాధనలు అభ్యసించి చేయడం వల్ల మీ జీవితము తరించి మీ మానవ గోల్ అయినటువంటి భగవత్ సన్నిధానానికి తీసుకువెళ్ళి ఆ భగవంతుడు మిమ్మల్ని కలిపే సంఘటన మీకు ప్రాప్తిస్తుంది. జీవిత గమ్యానికి కావలసినటువంటి మోక్షము, సుఖము, సంతోషము, ఆనందము కలగాలి మీకు అని మిమ్మల్ని అందరినీ దీవిస్తూ ఆశీర్వదిస్తూ నేను నా ఈ ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. సుఖినో భవంతు, సుఖినో భవంతు, సుఖినో భవంతు.